4వ వచనం చదువుతున్నాము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చినది దాని ఎముకలకు కుళ్ళు. ప్రార్థన. పరిశుద్ధులకు దేవా వందనములు యేసయ్యా, ఈ వాక్యము చెంత నిలబడి మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి. నా నోట మీ ఆత్మను ఉంచి మీరే అతని పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ కావలసిన యోగ్యమైన మాటలు పరలోకుండా అందించి మహిమను పొందమని. అయ్యా, మేమేమి నేర్చుకోవాలో, ఎలాగ మా జీవితాలు కట్టుకోవాలో, ఒక స్త్రీగా మా జీవితంలో దేవా మేము ఏమున్నతని ప్రభువానికి స్తోత్రం నేర్చుకుంటూ మేము వెంబడించాలో అట్టి గుణగణాలు మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు వారి నామటి వేచిన మా పరమ తండ్రి ఆమేన్. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత లక్ష్యం, ఊహించలేను వర్ణించలేను. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినము నా వాక్య సందేశము షారా. ఎవరు చెప్పండమ్మా? షారా. దేవుని యొక్క ఈ సన్నిధానంలో మనం చూసినట్లయితే వాక్యంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలైన మరి చూడండి, భార్య తన యొక్క భర్తకి ఎలా ఉంటుందంట? కిరీటము. మరి ఇక్కడ అందరూ కూడా స్త్రీలైన వారు, వివాహం కావలసిన వారు ఉన్నారు, అవిన వారు ఉన్నారు. కనుక యోగ్యమైన స్త్రీలుగా మార్చబడాలి, యోగ్యవతులుగానే ఉండాలని ప్రభువారు ఆశిస్తున్నారు. మరి మనం ఎముకలకు పుళ్ళుగా సిగ్గు తెచ్చువానిగా ఉండకూడదని మరి సామెత గ్రంథంలో ఉండే సొలొమోను తన జీవితంలో అనేకమైన స్త్రీల చేత ఏమవ్వారు అమ్మా? మోసపూరితమే కదండి. కానీ ఆయన అనుభవం ఏంటంటే పెనిమిటికి మనుషుడు భార్య ఎలా ఉండాలంటే కిరీటముగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ఈ దినమున వాక్య సందేశంలో షారా గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మరి దేవుని సందర్భం చూసినట్లయితే మరి షారా అనగానే ఆమె యొక్క పేరు ఏం చూపిస్తుంది? షారాయి అనగా మనుషుడి కలహము. ఏంటమ్మా? కలహము చూపిస్తుంది. మరి దేవుడు కలహపడుతున్న ఈమె యొక్క అంశమును బట్టి షారా అని పిలవడం చూస్తున్నాం. షారా అనగా పుట్టినోట్లో మనకు కనబడుతుంది రాజకుమారి. చూడండి, కలహించే స్త్రీ నుండి ఎక్కడికి వెళ్ళిందామే? రాజకుమారి స్థితిలోనికి వెళ్ళింది. మనము కూడా పనికిరాని వారమే, శిలనైన నన్ను శిల్పివై మార్చావు అని భక్తుడు పాడుతున్నట్లుగా ఒకనాటి జీవితంలో మనకు కూడా యేసుక్రీస్తుని ఎరుగకపోతే మనము కూడా ఎలాంటి వారమే అమ్మా? కలహించు వారమే, భయం లేని వారము, భక్తి లేని వారము, వినము లేని వారము, మంచి మనస్సు లేని ఆలోచన తలంపు కలిగిన వారము, స్వార్థపూరితులమే. కానీ క్రీస్తును కలిగిన తర్వాత మనం ఎలాంటి వారు అంటే పాపం విషయంలో భయపడే స్థితిని పొందుకునేవారు. మన అంతరాత్మ ఏం చెప్తుంది? బహుజాగ్రత్త. దేవుడు లెక్క చూచే దేవుడు అని మరి మనకు అంతరాత్మ మనతో మాట్లాడుతుంది కనుక ఇక షారా జీవితంలో కూడా కలహపడే స్త్రీగా, అంటే ఆమె జీవితంలో తన అంతరాత్మను బట్టి దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఆ పరిస్థితి నుండి ఆమె రాజకుమారి పరిస్థితి, అమ్మా మంచి రాజకుమారిగా దేవుడు మార్చాడు అంటే అది ఎంత వైభవమైన జీవితము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా గమనించండి, శారమ్మ జీవితంలో మనకు కనబడుతుంది ఏంటంటే శారమ్మ ఎవరికి భార్య? అమ్మ అబ్రహాము గారికి భార్య. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో 29వ వచనం చదువుకుందాం. ఆదికాండము 11
29. అబ్రాము నాకోరు వివాహము చేసుకునేది. అబ్రాము భార్య పేరు షరాయి. చాలండి. అబ్రహాము భార్య పేరు షారాయి. అబ్రహామును బట్టి ఇప్పుడు భార్యగా షారమ్మ గుర్తించమట్లా చూస్తున్నాం. మరి విశ్వాసి గమనించండి, ఈమె ప్రత్యేకత ఏంటి అంటే అబ్రహాం గారి బట్టి ఈమె ప్రత్యేకత మారిపోయింది. నీ భర్త బట్టి నీ విలువ మారాలి కదండి. నీ బట్టి నీ భర్త విలువ కూడా మారాలి కనుక విశ్వాసి ఇరువురు ఒకటే దేవుని స్తుతించువారుగా ఉండాలి. అబ్రహాం యొక్క తండ్రి తెరాహు అయినప్పుడు మరి చూడండి, అతను కల్దీల దేశంలో నివసిస్తున్నారు. ఈ కల్దీల దేశంలో వివాహం జరిగింది షారమ్మతో. అక్కడ ఏముంది? అక్కడ చెప్పండి, విగ్రహారాధన. అంటే దేవుని ఎరుగని పరిస్థితి కనబడుతుంది. కానీ మరి విశ్వాసులను గమనించండి, మరి ఈ అబ్రహామును బట్టి షారమ్మ ఏం పొందుకుంది? దైవ భక్తిని అందుకుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మనము కూడా మరి దైవ భక్తిని కలిగి ఉండటంలో భర్తలకు మించిన భక్తిని అభ్యసించేవారుగా స్త్రీనేగా మనం అందరం కూడా ఉండాలి. నిజమా? కుటుంబంలో అలా ఉంటున్నారా లేదా? అమ్మ ప్రార్థనా పరులుగా జీవించడానికి నిత్యము కూడా ఏమవ్వాలి? ప్రయాస పడాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి అబ్రహాం యొక్క విశ్వాసము, మరి విశ్వాసానికి తండ్రిగా ఆయన మూల పురుషుడుగా మనకు కనబడుతున్నారు. ఇస్సాకును మరి పొందిన వారు ఇష్మాయేలు కూడా ఆయన ద్వారా వచ్చిన వారిని చూస్తున్నాం. అంటే అబ్రహాము నీతిమంతుడుగా విశ్వాసపరుడుగా మనం చూడవచ్చు. అలాంటి యొక్క విశ్వాస వీరుడైన భార్యగా భర్తకు భార్య ఈముంది కనుక ఈమె కూడా ఎలాంటిది అంటే గొప్ప విశ్వాసం కలిగిన మరి స్త్రీగా మనం చూడవచ్చు. ఇప్పుడు విశ్వాసే నీ భర్త విశ్వాసంలో తగ్గుతున్నప్పుడు ఏమవ్వాలి? విశ్వాసం కలిగిన మాటలే నువ్వు చెప్పాలి. దిగజార్చే మాటలు ఎన్నడూ చెప్పకూడదు కనుక ఇక్కడ చూడండి, ఆమె ఏం చేస్తుందంటే తన భర్త యొక్క విశ్వాసం ఏంటో కనుగొనట్లు చూస్తున్నాం. ఈమె చూడండి ఆ అవ్వమ్మ నుండి 20వ మరి చూడండి తరువరకు మరి ఉన్న స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్త్రీగా చూడవచ్చు. అంటే ఆగా అవ్వమ్మ తర్వాత 20 తరం వారి తర్వాత ఈమె ఏమైందంటే ఈ యొక్క షారమ్మ వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. అంటే 20 తరాల తర్వాత ఎవరు వచ్చారు? షారమ్మ వచ్చినట్టు చూస్తున్నాం. అంటే ఈమె ఏర్పాటు జనాంగానికి ఒక ఉన్నతమైన స్త్రీగా నిలబడడానికి దేవుడు ఏర్పాటు చేశారు. అలాగే మనల్ని కూడా దేవుని సన్నిధిలో దైవభక్తితో ఎదగడానికి నీకు ఇచ్చిన అవకాశము, నీకు ఇచ్చిన జీవితము, నీకు ఇచ్చిన బ్రతుకులో నీవు కూడా ఏమవ్వాలి అంటే మనం చేజార్చుకునే వారు ఉండకూడదు. కానీ ప్రతి సమయం ముందు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే దైవ భక్తిని అనుసరించే స్త్రీలుగా మార్చబడానికి మనం ఏమవ్వాలి? నిత్యము పరిపూర్ణ వారంగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈమె యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ఎంత ధన్యమో 61 సార్లు ఈమె యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరింత ధన్యురాలు కదండి. బైబిల్ గ్రంథంలోకి ఎక్కడ అంటే మాటలా ఈమె జీవితము దేవుని యొక్క ఫలింపును బట్టి మరియు దేవుని ఇచ్చిన ఆశీర్వాదం బట్టి ఆమె పొందుకుంది కనుక ఆమె 61 సార్లు మరియు బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడినట్లుగా చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియ విశ్వాసి, మనము కూడా దైవభక్తి అనుసరిస్తున్నప్పుడు జీవ గ్రంథంలో దేవుడు మన పేరు రాయడానికి ఆయన వెనుకాడని దేవుడైనాడు. దేవుని సమ్ముఖం జీవ కవిలను నీ పేరున్నదా, నా పేరున్నదా, నీ పేరున్నదా, నా పేరున్నదా. సరే, మరి దైవవాక్యంలోనే గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయంలో చూడండి, ఆమె గురించి రాసిన తర్వాత 30 వచనం కనబడుతుంది. ఏమని కనబడుతుందో చూడమ్మా. షారాయి ఎలాంటిదట? గొడ్రాలై ఉండెను. చూడండి, దేవుడు ఉన్నది ఉన్నట్లు రాయించే దేవుడు. ఆమెకి ఒక గొప్ప లోటు ఉంది. ఈమెకు ఉన్న లోటు ఏంటంటే సంతానము లేని లోటు. కానీ దేవుడు ఏది దాగుడుమూతలు చేసే దేవుడు కాదు. ఆయన అన్నిటినీ బయలుపరిచే దేవుడు, అంతటిని చూపించే దేవుడని గ్రహించాలి. ఇక్కడ కూర్చున్న మనకు కూడా ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. కానీ నేనంటా నా లోటును బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంతటి లోటైనా సరిచేయగల దేవుడు. ఆయనను చూచిన అంతయు
కనుక ఇక్కడ శారముకు లోటు ఉంది, కానీ లోటును తీర్చే దేవుడు కూడా ఉన్నాడని విశ్వసించగలిగిన స్త్రీ. ఓ స్త్రీగా ప్రార్థనలో ఉన్నప్పుడు అసాధ్యమైన వాటిని దేవుడు నాకు చేస్తారు అనే నమ్మిక నీకు నాకు కలిగి ఉండే విశ్వాసము మనం పొందుకోవాలి. కనుక ఈ దినము శారమ్మలో ఉన్న లక్షణాలు మీకు చెప్పాలని నేను విశ్వసిస్తున్నాను. ఆమెలో ఉన్న లక్షణాలు మొదటిది విధేయురాలు. చెప్పండి అమ్మా, ఆమెకి ఏముంది లక్షణం? విధేయత. నీతి సూర్యుడా నిన్నే ఆరాధింతును, జీవమిచ్చిన దైవా పొందుకొందును. నీతి సూర్యుడా నిన్నే ఆరాధింతును, జీవమిచ్చిన దైవా పొగడెదను. అబ్రహామునే నీవు పిలిచినవయ్యా, అభయమునే నీవు ఇచ్చినవయ్యా, విస్తారముగా దీవించే ఇస్సాకునే ఇచ్చావయ్యా. నీతి సూర్యుడా నిన్నే ఆరాధింతును, జీవమిచ్చిన దైవా పొగడెదను. ఇది దేవుని బట్టి రాయగలగడానికి దేవుడు నాకు శక్తిని దయచేసిన వారైనారు. నిజమే, విస్తారంగా దీవించి ఇస్సాకుని మరి దేవుడు ఇచ్చారా లేదండి? ఇచ్చారు. కనుక మనం ఏమి కలిగి ఉండాలంటే దైవ సన్నిధిలో ఏం కలిగిన దేవుడు ఎంత విధానైనా ఇవ్వగలరు అని విశ్వాసముతో నమ్మికతో దైవ సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. కనుక ఆదికాండం 12వ అధ్యాయం ఆమెలో మొదటి విధేయత ఏంటంటే 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు నేను చూపించు దేశానికి వెళ్ళము. చాలండి. ఇక్కడ చెప్తున్న మాటను బట్టి భార్య లోబడింది, భర్తకు విధేయురాలు. ఎవరు చెప్పండి? శారా. కనుక విశ్వాసి గమనించండి, నేను ఎందుకు రావాలి? ఈమె జీవితం కలిగిన జీవితం అయింది, కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆమె భర్తకు విశ్వాసాన్ని వెంబడించింది. భర్తకు ఆమె భుజము తట్టి నిలబడిన వ్యక్తిగా ఆమె కనబడుతున్న చూస్తున్నాం. అంటే తన భర్త విషయంలో ఈమె ఎలా ఉందంటే సిగ్గు తెచ్చుదాలా లేదు, కానీ కిరీటముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఓ భర్తకు భార్య సహకారం చేయండి. ఓ భార్య భర్తకు సహకారంతో పాటు మీ లక్షణాలు, అంటే మీరు చెప్పవలసిన మంచి మాటలు భర్త కూడా మీరు చెప్పడం చాలా ప్రాముఖ్యత. మరి చూడండి, గమనించండి, ఇక్కడ నువ్వు లేచి నీ స్వజనుల ఇంటిని వదిలేసి వెళ్ళాలి వస్తుంది అన్నప్పుడు ఆమె వెంటనే అబ్రహాం గారు ఎవరు చెప్తారు? ముందు చెప్పండి అమ్మా. భార్యకు చెప్పాలి. ప్రయాణం అవ్వాలంటే స్త్రీ పాత్ర చాలా కనబడుతుంది. నేను రాను, నా తండ్రి ఇంటిని విడవను అంటే ఆమె జీవితం ఫలింపనేది ఉండకపోవచ్చు. కానీ మరి భర్త మాట లోపడింది కనుకనే అబ్రహాం గారితో తెలియని దేశాలకు, తెలియని ప్రాంతాలకు, తెలియని ప్రజల దగ్గరకు ఆమె వెళ్ళడానికి తన భర్తతో పాటు దేవుని విశ్వాసం వచ్చి విధేయురాలుగా ఆమె నడవడం ప్రారంభించింది. కనుక విశ్వాసి ఆమెలో విధేయత లక్షణం కనబడుతుందా లేదా? కనబడుతుంది. ప్రభువారు కూడా మనతో మాట్లాడతారు. విధేయత కలిగి భక్తి అనుసరిస్తున్న నీకు నాకు కూడా అనేకమైన మాటలు చెప్తున్నప్పుడు ప్రయాసపడి పని చేయండి అన్నప్పుడు ఆ విధేయత పనులుగా ఉండకూడదు. కానీ పరలోకపు తండ్రి యజమానుడు యేసుక్రీస్తు వారికి నీవు నేను నమ్మకంగా ఏం చేయాలి అంటే నిజమైన విధేయత చూపించి ప్రయాసపడడానికి పోరాడాలి. కనుక విశ్వాసి ఆమె జీవితంలో దేవుని ఎరుగును, కానీ ఆమె భర్త చేసిన మరి ఆ యొక్క భక్తిని బట్టి ఆమె ఎంత విశ్వాసంతో దేవుడు సర్వకార్యం చేయగలడని నమ్మింది కనుకనే భర్తతో పాటు ఆమె ప్రయాణము చేయగలిగింది. విశ్వాసి మనమందరం కూడా దైవ సన్నిధిలో ఉండి దేవునితో కనిపెడుతూ మనము కూడా మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని యందు ప్రయాణం చేయడంలో అలసిపోని వారిగా ఉండాలి, ఆగిపోని వారుగా ఉండాలి, దైవ శక్తిని పొందుకున్న వారుగా ఉండాలి. శారమ్మ కూడా భక్తి తెలియదు, ఆమెకు దేవుడు తెలియదు, కానీ ఏమి తెలుసు అంటే దేవుడు సమస్త కార్యములు చేయగలడు. నా భర్త యొక్క మాటను నేను విధేయురాలు అవ్వాలనే నమ్మికతో ఆమె ప్రయాణం అవుతున్నట్లుగా చూస్తున్నా. ఆమెకున్న మొదటి లక్ష్యమే విధేయత. కనుక ఆమె గొడ్రాలు, ఆమెకున్న స్థితిని బట్టి, ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమె వెళ్ళే పరిస్థితి కాదు, కానీ ఆమె ఎంతో నమ్మకంగా
దేవుని ఎదుట విధేయురాలుగా తలవంచినట్లుగా చూస్తున్నాం. లోతు భార్య దేవుడు చెప్తున్నప్పుడు నీవు ఈ స్థలాన్ని విడిచి జాగ్రత్తగా వెళ్ళాలి, ఇదిగో దూత రాబోతున్న చేపట్టినట్టు తీసుకువెళ్తారన్నప్పుడు ఆమె ఏం చేసింది? అవిధేయత చూపింది. అవిధేయత వల్ల ఏమైంది? భూస్తంభంగా కుటుంబాన్ని కోల్పోయిన స్థితిగా, బిడ్డలను చెడుదారిలో ఆమె భ్రష్టు పట్టినట్లుగా చూపిస్తున్నట్లు చూస్తున్నాం. కనుక ఒక్క స్త్రీ చేసిన ఆ పొరపాటు ద్వారా తన కుటుంబం అంతా ఏమైపోయింది చెప్పండి? విచ్ఛిన్నమైపోయినట్లుగా మరి లోతు కుటుంబ విషయంలో చూడవచ్చు. ఆ పొరపాటు ఈ శారమ్మ చెయ్యనే లేదు. తన భర్త ఎక్కడైతే నివసిస్తారో దేవుడు అప్పుడు ఉంటారని ఆమె తలచింది కనుక ఆమె ప్రయాణములు విధేయత చూపిన గొప్ప భక్తి పరురాలుగా ఆమె మొట్టమొదటి అడుగులు వేయడం ప్రారంభించింది. దేవునికి ఏమేమో కలుగును గాక. అనేకమైన స్త్రీలు అనేకమైన కథ కార్యాలు నివసించాలనుకుంటున్నారు. విశ్వాసి వాటి ద్వారా వ్యర్థమైన ఊహలు పనులు నిన్ను వ్యర్థపరచు, తీర్థం వల్ల పాపం తాగినా తీర్పు శిక్ష సహించజాలము. స్త్రీగా వ్యర్థమైన ఫోన్లు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పనులతో కాలం గడుపుతుంటే దాని ద్వారా నీకు నాకు ఏ లాభం కలగదు. కానీ నీ కుటుంబాల మధ్య ఎవరు వస్తారంటే సాతాను ప్రవేశిస్తాడు. సాతాను సొందివ్వకుండా నువ్వేం చేయగలిగి ఉండాలంటే నీ కుటుంబాన్ని ప్రార్థన వైపు తిప్పడానికి ప్రథమ తల్లిగా, వేకువ లేచే తల్లిగా, ప్రార్థించే తల్లిగా, భర్త మాట విధేయులై కుటుంబం కట్టుకునే తల్లిగా నీవు నేను ఉండాలని ప్రభువారు ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసే ఆమెలో మొట్టమొదటి కనబడింది లక్ష్యం ఏంటంటే విధేయురాలు కనుక ఆమె ప్రయాణం వెళ్ళడానికి వెను తిరగలేదు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మనము కూడా పరదేశులమే కదండి, మన యాత్రికులమే కనుక మన ప్రయాణం, మా బ్రతుకు ప్రయాణం ఎలా తిరుగుతున్నా సరే ప్రభుని ఎన్నడూ కూడా నేను నా జీవితంలో విడవను అనే వాగ్దానం కలిగి ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏమైనా కానీ ఏదైనా రాని యేసయ్యా నీతోనే వర్ణింపా నా తరమా. ఏదైనా కానీ ఏమైనా రాని. నిజమేనా? ఏమైనా వచ్చిన దేవుడు వదులుతున్నామా చెప్పండి? వదలని వారంగానే ఉండాలి, పట్టుకునే వారంగానే ఉండాలి. భక్తి ఏంటో తెలియదు కానీ నమ్మిక మాత్రం ఆమెకు వచ్చింది కనుక మరి అబ్రహాము గారిని వెంబడిస్తూ ఆమె అడుగులు వేసినట్లు చూస్తున్నాం. విశ్వాసి విధేయత కలిగిన జీవితాన్ని బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రెండో అంశం చూసినట్లయితే ఆమె సౌందర్యం గల స్త్రీ. ఆమె ఏమని చెప్పండమ్మా? సౌందర్యం గల స్త్రీ. 12వ ఆదికాండంలోనే 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి చూచిదిరి. చూడండి, ఇక్కడ శారమ్మ ఎలాంటి సౌందర్యం బహిరంగంగా కనబడుతుంది. ఆమె చాలా సౌందర్యం కనబడుతుంది. ఇప్పుడు సౌందర్యం కనబడాలని అనేకమైన వాటిని మరి చూడండి పొందుకునే స్త్రీలుగా ఎగబడే వాళ్ళగా ఉంటున్నారేమో, కానీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. లోకంలో ఏదైతే వెంబడిస్తుందో దేవుడు దాన్ని వద్దంటారు. ఎస్తేరు కూడా సౌందర్యవతే, కానీ ఆమెలో ఉన్న లక్ష్యం ఏంటంటే తగ్గించుకుని తను ఎలా ఉంది ఏమీ కోరుకొనక ఉన్న కన్నికగా మనం చూడవచ్చు. కనుక వస్తీ ఆమె సౌందర్యం బట్టి భర్త కోరినప్పుడు బయటికి రాలేదు కనుక ఆమె గర్వించింది. కనుక భర్త మాటకు అవిదే చూపించింది. ఆమె ఏమైంది? వెనుకకు నెట్టబడింది. తన పదవిని కోల్పోయింది, తన స్థానాన్ని కోల్పోయింది. అంటే అందము ద్వారా ఆమె ఏం చేసిందంటే గర్వించిన స్త్రీగా కనబడుతుంది. ఇక్కడ మరి చూడండి, ఈ శారమ్మ కూడా బహు సౌందర్యవతి. సౌందర్యాన్ని బట్టి ఆమె పొగడబడింది. ఎవరైనా స్త్రీలను పొగడారు అంటే అర్థము తెలుసా? చెప్పండి. నాకు తెలిసి మినిమం 100 సార్లు రోజు కదండి. ఎందుకంటే నేను అంతా బాగున్నానేమో అనే రమ్మ. ఎందుకంటే అవ్వమ్మ విషయంలో కూడా సాతాను ఏం చేసింది? అమ్మ ఏం చేసింది? భయపరుపు చేసింది. మరి ఆ పండు తినద్దు అన్నప్పుడు దాన్ని మరి చూడు దేవుడు చెప్పాడా అంటే మరి నిజంగా చెప్పాడు అనే మాటను బట్టి ఆమె గ్రహించిందో లేదో, కానీ వెంటనే ఆలోచించకుండా ఆమె ఏం చేసేసింది? వేసింది. అందముగా ఉంది అని తన కంటి ద్వారా ఆమె మోసపోవడం చూస్తున్నాం. అలాగే స్త్రీలైన వారు కూడా అనేకమైన వాటి విషయం బ్యూటీ పార్లర్ అమ్మడిస్తున్న వారు తప్పేం కాదే, తప్పేం చెప్పడం లేదు. కానీ వాటినే నీవు దేవని లోకంలో ఉండిపోయి వాటినే వెంబడిస్తూ ఉంటే నీ ఆత్మ సౌందర్యాన్ని నీవు తగ్గించుకునే స్త్రీగా మారిపోతాం. లోక సౌందర్యాన్ని కోరుకునే వారు దేవుని సౌందర్యాన్ని కోరలేరు.
మరి లోక సౌందర్యంలో ఉన్నవారు దేవుని మహిమను కూడా చూడలేని వారుగా ఉంటారు. ఇక్కడ శారమ్మ చాలా సౌందర్యవతిగా మనకు కనబడుతుంది కనుక విశ్వాసులారా అబ్రహాం గారు మాట చెప్తారు, నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఏం చేయాలి చెల్లెలు అని చెప్పు. నిజమే, ఈయనకు ఎందుకు భయం వేస్తుంది అంటే ఈమె యొక్క సౌందర్యాన్ని బట్టి అబ్రహాం గారు ఏం చేస్తారు అని ఆ మాటను బట్టి ఆయన మాటను ప్రమాణం చేస్తున్నట్లు చూస్తున్నాం. కనుక వీరు ఐగుప్తు దేశం నివాసం చేయడానికి వెళ్తున్నారు. ఆ నివాసం చేయనప్పుడు చూడండి అక్కడ ఫరో ఎదుటికి ఈ యొక్క శారమ్మను తీసుకుని చూస్తున్నాం. ఇక్కడ ఆమె అందరినీ పొగుడుతున్నప్పుడు ఆమెకి ఏముందంటే మరి బహిరంగ సౌందర్య విషయం ఆలోచన లేదు, కానీ ఏ సౌందర్య విషయం ఆలోచన చెప్పండి? ఆత్మీయ సౌందర్య ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నిజంగా శరీర కార్యం ద్వారా దేవుని మహిమపరచలేము, కానీ ఆత్మ కార్యాన్ని బట్టి దేవుని మహిమపరచగలము అని ఎరిగిన సౌందర్యవతి ఎవరంటే కేవలము శారమ్మ. విశ్వాసి గమనించండి, ఈమె తన భర్త ఇచ్చిన మాటను బట్టి చెల్లెలైనా చెప్పి తన కుటుంబాన్ని ఏం చేసుకుంటుంది? కట్టుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుతుంది, మూఢురాలు తన ఇల్లును పెరిగి వేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసే మూఢురాలుగా ఉండామా, జ్ఞానవంతులుగా ఉండాలా? సౌందర్యవతిగా ఈమె ఉంది బహిరంగాన్ని, కానీ ఆత్మ సౌందర్యంతో తన చెల్లెలుగా చెప్పి ప్రమాణం చేసుకుని తన భర్త విషయంలో విధేయత చూపి ఆమె అక్కడ పొగడబడుతున్నా సరే తన కుటుంబ విషయంలో ఏం కలిగింది? బాధ్యత కలిగిన స్త్రీలు. అనేకమైన రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతూ బిడలు విడుస్తూ భర్తలు విడుస్తూ లోకంలో పడి చివరకు తమ జీవితాలు కుటుంబాలు కోల్పోయే వారు ఎంతో మంది మనం ఈనాడు చూడవచ్చు. ఓ విశ్వాసి, ఒక స్త్రీగా నీవు నేను ఉన్నాము కనుక లోక కార్యాలు మనకి ఎన్నటికీ తగవు. వాటి ద్వారా మన జీవితం నాశనమే, అంతమే, కానీ మేలేమి కూడా లేనే లేదు. ఆనాటి కాదు శారమ్మ మరి చూడండి ఆ రాజులందరి ముందు, ఆ ఫరో రాజు ముందు పొగడబడినప్పుడు తను హెచ్చించుకోలేదు, కానీ ఏమైందామె? తగ్గించుకుంది. ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకున్నట్లు ఆమె ఎంతో పరిపూర్ణ స్త్రీగా ఆమె కనబడడం చూస్తున్నాం. విశ్వాసి ఆమె ఆత్మీయ సౌందర్యాన్ని మరింత కట్టుకుందే, కానీ ఇదే నాకు సమయం కదా అనుకుని ఫరో రాజుతో ఏం చేయలేదు. ఆమె తమ జీవితాన్ని వెంబడించలేదండి. తన భర్త విషయంలో తన విధేయత చూపిస్తూ తన జీవితాన్ని కట్టుకోవడానికి మరి వెళ్ళిన స్థలాల్లో చెల్లెలు అని చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? శారమ్మ చేస్తున్న భక్తిని బట్టి ఏమైంది? అక్కడ ఎంతో కష్టము అక్కడ ఫరో యొక్క కుటుంబంలో కలిగినట్లు చూస్తున్నాం. అంటే నీవు చేసే భక్తి నువ్వు ఎక్కడైతే నివసిస్తావు, నేను ఎవరైతే బాధిస్తారో అక్కడ తప్పకుండా మనకి ఏం చూపిస్తుంది? బుద్ధిని నేర్పి దిద్దే వాక్యము నేర్పిస్తుంది. దేవునికే భయం కలుగును గాక. ఆమేన్. దేవుని ఫరో ఉన్న అతనికి ఉన్నదాన్ని అంతటిని కూడా దేవుడు బాధించాడట. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అండి? ప్రతివ్రత. ఈమె పరిశుద్ధురాలు. పరిశుద్ధుడా నా యేసే పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా ప్రభువే పరిశుద్ధుడా. ఆయన ఇళ్ళలోకి వచ్చిన పరిశుద్ధుడే, పరలోకంలో పరిశుద్ధుడే. ఆయన ఎక్కడున్న పరిశుద్ధుడే కనుక అబ్రహాము పరిశుద్ధత శారమ్మలోకి వచ్చింది. శారమ్మ పరిశుద్ధత ఫరో ఇంటిలో ఉన్నా సరే ఆమె పరిశుద్ధతను విడిచిపోలేదు. యోసేపు కూడా పాపం ప్రేరేపించింది స్త్రీ, కానీ ఈ పాపం దేవుని ఎదుటనేనా చెయ్యను అని ఆయన ఏం చేసుకున్నాడే? శిక్షకైనా అర్హుడయ్యాడండి. విశ్వాసి పరిశుద్ధిగా బ్రతుకుతే అది ఎలాంటిదైనా ముట్టడానికి వీలు లేదు. దేవునికే మహిమ కలుగును గాక. ఓ స్త్రీగా నీవు నేను పరిశుద్ధి కలిగి ఉండడానికి దైవసనం మండే శక్తి నీకుందా? నీవు దైవ శక్తిని పొందుకోవడానికి ఆత్మ కలిగిన ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం నుంచి కన్నీరు కార్చే వ్యక్తిగత ప్రార్థన స్థితి నీకుందా? ఇవన్నీ దైవసనం పొందుకోకపోతే నీవు ఎక్కడున్నా ఏం చేసినా దానివల్ల నీకు ఫలితం అనేది లేనే లేదు. దేవుడు ఫరో ఇంటిని బాధ పుట్టించాడు అంటే ఆమె శారమ్మ నిజాయితీ కలిగిన మనస్సు కలిగిన వ్యక్తి అయింది కనుక ఆమెను దేవుడు ముట్టనివ్వకుండా కాపాడిన దేవుడైనా. దేవునికి మహిమ కలుగును గాక. నీకోసం అది దిగి వస్తా. నువ్వు చేసే భక్తి గురించి నీ కుటుంబం గురించి అది కట్టడానికి ప్రయాసం పడే దేవుడు. అంతేకాదు అభిమేలెకు ఇంటిలో కూడా ఈ గెరారు నివసిస్తున్నప్పుడు ఈమె మళ్ళా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? ఆ రాజు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా చెల్లెలు అని చెప్పినప్పుడు తన కుటుంబం కట్టుకునే విషయంలో ఏమి ప్రయాసపడుతుంది, కానీ దేవుడు స్వప్నం ముందు ఏం చేశాడు? ఆ రాజుకు కనబడి ఈమెను కూడా ముట్టడానికి వీలు లేదు అన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారంటే ఆ కుటుంబంలో గర్భఫలం లేకుండానే
ఆపేశారు. చూడండి, శారమ్మ ఒక పరిశుద్ధులను తీసుకురావడం బిడ్డ ద్వారా వాళ్ళ ఇంటిలో గొడ్డితనం అనేది వచ్చేసింది. ఈ విశ్వాసే, మనం ఎన్ని శోధనలు అయితే పొందుతున్నామని భక్తి చేస్తున్నప్పుడు వాటన్నిటి నుండి ప్రభు మనను విడిపిస్తారు. ఎన్ని శ్రమలు అన్ని దానాలు. మరి శారమ్మ ఎంత శ్రమ పడుతున్నప్పటికీ అన్ని ఆశీర్వాదాలు ఆమె జీవితంలో ఆమె పొందుకుంటూ, మరి ఇతరులకు ఎలా ఉందంటే భయాక్రాంతురాలుగా ఆమె జీవితము కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసి అభిమేలకు ఇంటిని కూడా గడగడలాడించిన శక్తివంతురాలు ఎవరు చెప్పండి? శారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసి యేసుక్రీస్తును దాల్చినప్పుడు ధైర్యమైన కార్యాలు చేయగలుగుతావు. నువ్వు గోతులో ఉన్నా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనస్థితి శత్రువు దగ్గర నిలబడినా సరే నీకు అపాయం ఏమనేది రానే రాదని దైవాత్మంగా దేవుని మాటలు బట్టి మనం తెలుసుకోవచ్చు. మూడవదిగా ఆమె గొడ్రాలు. ఆమె ఎవరంటమ్మా? గొడ్రాలు. చూడు, ఆదికాండలో ఇందాక చదివచ్చు, ఒకసారి చదవండమ్మా. 11:30. శారాయి గొడ్రాలై ఉండెను. దేవుడు రాయించిన మాట ఇది లక్షణమా అంటే నిజంగా ఆమె వివాహం ముందుగానే దేవుడు ఏం చేసేసాడు? ఆమెకు వివాహం చేసుకున్న వెంటనే దేవుడు ఇచ్చేశారు, ఈమె గొడ్రాలు అని రాసేశారు. ఇది లక్షణమా అంటే నిజమే, ఆమెకు ఒక లక్షణమే. మరి లక్షణాన్ని కూడా మార్చే దేవుడు ఎవరంటే కేవలం యేసుక్రీస్తు వారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె లేయాకు జబ్బు కళ్ళని లక్షణాలు రాంచారా లేదా? రాహేలు సుందరవతి అవునా కాదా? రెబెకా చక్కనిది అవునా కాదా? ప్రతిదాన్ని కూడా వివరంగా దేవుడు చూపిస్తారు కనుక చూపిస్తున్నారు. ఇక్కడ ఈమె గొడ్రాలే. మరి గర్భఫలం యెహోవా గురించి బహుమానము, సంతానమేనే బహుమానం. ఈమెకి ఏం లేదంటే కొరతగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి ఈ కొరత, ఇంత భక్తి పరురాలకు, ఇంత భక్తి పరుడుకు ఎందుకు కొరత కలిగింది చెప్పండి అమ్మా? ఎందుకు కొరత కావాలి అమ్మా? ఎన్ని శ్రమలు రాగా యేసుని బట్టి అయినా మేలే, సంతోషించు అంతవరకు సహించినా ధన్యత కలుగు. ఎంత శ్రమ వచ్చినా మనం ఏమవ్వాలంటే అంతవరకు సహించాలని వాక్యం మరి దైవజనులు రాష్ట్రం చూస్తున్నాం. విశ్వాసే ఈమె అంతంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలి కనుక మొదట్లోనే ఏం పెట్టారు అంటే గుడ్డితనం అనేది పెట్టినట్టు చూస్తున్నాం. అనేకమైన భక్తి పరుల స్త్రీలకు ఏమి లేదు, సంతానము లేదు. అన్నకు సంతానం ఉందా? రెబెకాకు సంతానం ఉందా? లేదు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి తల్లి గారికి సంతానం కలిగిందా? ఫస్ట్ ఎలిజబెత్కు ఒక్కదమ్మా. మరి అంతేకాదు అనేకులు కూడా బిడ్డలు లేక కన్నీరు కాచి ప్రయాసపడి వారు కన్నీరు కాచి ఏం సంపాదించారు అంటే బిడ్డలను సంపాదించారు. లేదు అన్నదాన్ని ఉన్నది అనేది చెప్పేదే దైవ వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంతానము కొరకు జట్టుగా వేడిన సంతానము గలిగింతును ముదిమైన అని మన తండ్రి రాస్తారు కనుక ఇక్కడ సంతానం లేని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తారు? బిడ్డలను దానంగా దయచేవారన్న. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని ఈమె పొందుకోలేకపోయింది, కానీ దేవుడు సమస్తమును ఏం చేయగలరైనా సాధ్యపరచగలరు కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈనాటి కాలంలో అయితే బిడ్డలు దత్తత తీసుకోవడము ఇంకోపేగా చేయడం చేస్తున్నారు. కానీ నేను అంటాను, భర్త భార్య ఇరువురు కూడా ఏం చేయాలంటే బిడ్డలు కావాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హన్నా ఏం చేసింది? దేవాలయం వెళ్ళి ప్రార్థన చేసిందండి. ఇసాకు కూడా రెబెకా విషయం ఏం చేశారు అమ్మ? ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుడికి అసాధ్యమని ఏమీ లేదు కనుక ఆ ప్రార్థించి బిడ్డలను పొందుకున్నప్పుడు వారు తక్కువ పనులు చేయలేదు, కానీ భూమిని తలకిందలు చేసే కొత్త అద్భుతాలు దేవుని ద్వారా వారు చేయడానికి గొప్ప కార్యం చేసి బిడ్డలు దానంగా దేవుడు దయచేవారే ఉన్నారు. ఆలస్యమైన అభినందన నెరవేరని అనుకున్నకు అని మన తండ్రి రాస్తున్నట్లుగా ఇక్కడ శారమ్మ గుడ్డిదిగా ఉన్నట్లు చూస్తున్నాం, కానీ ఆయన సంతులేని దాన్ని ఏం చేస్తాడు? ఇల్లాలుగా, కుమారు తల్లిగా ఆయన చేయాలన్నారు. వాక్యాన్ని బట్టి దేవుడు ఈమె జీవితంలో గొడ్డితనం ఉంచినా సరే ఆమె జీవితం వికసించే బ్రతుగా మార్చడానికి ప్రభు ఇష్టపడ్డం చూస్తున్నాం కనుక మనం ఏం కలిగినంటే ఈమె శారా హాగర్నిచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తున్నాం, కానీ అయినా సరే అక్కడ తృప్తి అనేది ఆమె జీవితంలో లేదు. హాగర్ ఏం చేసింది? ఈమెను చిన్నపుచ్చినట్లుగా అపాసం చేసినట్లుగా చూస్తుంది, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కనుక ఇష్మాయేలుకు
కాదు, నీకు పుట్టబోవారు ఇస్సాకు నుండేనట్లుగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఎవరైతే దానము శిశుదానం లేక ఉన్నారో, ఈ యొక్క శారము వలె ఎవరైతే ఉన్నారో, దేవుడు వారిని ఫలించులాగున మనము కూడా ఏం చేయాలి? అనుదినము ప్రార్థించువారుగా ఉండాలి. అంతేకాని నీకు బిడ్డలు లేరు కదని బాధించువారుగా, భయపెట్టువారుగా, నిందించువారుగా ఉంటే, ఈనాటి కాలంలో అనేకమైన తల్లులు చెప్తారు, బిడ్డలు లేని ద్వారా నన్ను చాలా మంది ఇబ్బంది పెడుతున్నారండి, అనేక మాటలు మాట్లాడుతున్నారని ఎదురు వస్తే కూడా, ఆనాటి కాలం శారమ్మ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఆమె ఎవరి ద్వారా ఇస్సాకును పొందుకొని చెప్పండమ్మా? దేవుని ద్వారా ఇస్సాకును పొందుకున్నట్టు చూస్తున్నా. ఆమె నిరీక్షణ గల స్త్రీగా గొడ్డితనంతో కలిగి ఉన్నా కానీ ఆమె మనసులో ఉన్నది ఏంటంటే, నా దేహానికే గొడ్డితనం కానీ నా అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మకు నాకు గొడ్డితనం ఏంటి ఉండదు అని నమ్మి విశ్వసించిన స్త్రీ కనుకనే ఆమె చివరి దశలో ఏం చూడగలిగిందంటే, దేవుడు మన కార్యం చేయడము ప్రారంభిస్తారు. దేవునికి ఏమైనా కుటుంబాన్ని కట్టుకోవాలి. కట్టుకుంటున్నప్పుడు ఒకవేళ మనలో పొరపాట్లు వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా మనకు లోటు ఉంటే ఎవరు సవరిస్తారు? దేవుడే సవరించువారైనారు. దేవునికి మేము కలుగును గాక. అంతేకాని భర్త తప్పు చేస్తే ఎంకరేజ్ చేసే స్త్రీలుగా ఉంటే ఆ కుటుంబంలో ఉపయోగం అనేది ఉండనేరదు. మరి ఈ బిడ్డలు దేవుడు ఇవ్వడానికి ఇస్సాకును జన్మింప చేయాలి అంటే వీరిని ప్రభు ఏం చేస్తున్నారంటే సరిచేయడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ శారమ్మను శారాయిగా ఉన్న ఈమెను మరి ఏం చేస్తున్నారు? శారాగా ఆయన మార్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఎంతో మంది దేవుడు మార్చలేదా? సౌలును పౌలుగా ఆయన మార్చినట్లు చూస్తున్నాం. మరి చూడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చడం చూస్తున్నాం. అంటే ఆయన జీవితం, వారు లోక జీవితాన్ని విడిచి పరిపూర్ణ జీవితం వస్తే కానీ ఒక అంశం అనేది నెరవేర్పులోకి రాదని మనం గమనించాలి. మన విశ్వాసము కూడా మరి చూడండి 100% కరెక్ట్గా ఉంటేనే కానీ కార్యాలు అనేది మనము చూడలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గనుక ఇప్పుడు దేవుడికి వారిని ఎలా సిద్ధపాటు చేస్తారంటే తల్లిదండ్రులుగా మార్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మన జీవితంలో కూడా ఒక ఫలము పొందాలి అంటే మన లోట్లేంటో సరి చేసుకోవాలి. మనకు పొరపాట్లేంటో దైవస్థంలో కూర్చుని ఆలోచించినప్పుడు తగిన జ్ఞానం ద్వారా దేవుడు మాట్లాడి మనల్ని ఏం చేస్తారైనా సరిచేయువారిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని స్త్రీగా మనము ఉండకూడదు. నిజమే, ఈ లోకల హేళన, అవమానములు, కష్టాలు కలుగుతాయి. అయినా సరే నా తండ్రికి అసాధ్యమైనది ఏమి కూడా లేనే లేదు. నమస్కరించిన దంపతులు, కష్టపడిన దంపతులు, ఆతిథ్యం ఇచ్చిన దంపతులు, విధేయత కలిగిన స్త్రీ, నమ్మికతో స్త్రీ, ఆత్మలో సౌందర్య గల స్త్రీ కనుక ఈమెకి ఇప్పుడు బహుమానం ఇవ్వడానికి అర్హురాలా కాదండి? చెప్పండి, అర్హురాలండి. దేవుడు కూడా మన భక్తిని చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మన జీవితాన్ని చూస్తారు, మన బ్రతుకును చూస్తారు. వేషధారణ భక్తి కలిగిన వాళ్ళని చూస్తారు, మంచి భక్తి పని కూడా ఆయన చూస్తారు. 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఇందాక అమ్మగారు చెప్పారు. అవునా కదండి? ఎక్కడున్నామో మనకే మన అంతరాత్మ మనతోనే మాట్లాడుతుంది కనుక ఈమె నమస్కరించింది కనుకనే ఇప్పుడు ఇస్సాకులకు తల్లిగా ఆమె మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసులారా, ఈ స్థిర సభల కూడికలో చేరిన మనం అందరము కూడా తల్లులుగా, మరి బిడ్డలకైతే తల్లిగా మనం ఉన్నాము కనుక మనం జాగ్రత్త కలిగి మన బిడ్డల విషయంలో మనం ఏం కలిగి అంటే నిజమైన రాజకుమారి తల్లిగానే మనం మార్చబడాలి. తల్లి అనగానే దుష్టత్వం నడిపే తల్లిగా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? మంచి బాట, మంచి విత్తనం, మంచి మనసును వారికి నేర్పే బిడ్డలు నీకు ఇచ్చారు అంటే పని పాట లేక కాదు, కానీ వారి జీవితాన్ని దిద్దమన్నట్లుగా ఇస్సాకు ఎంత గొప్పవారిగా మార్చబడ్డారండి. ఆయన పరులోకి వెళ్ళి ధ్యానపరుడుగా ధ్యానించేవారు అన్నట్లుగా మనం చూడవచ్చు. కనుక మనకిచ్చిన బిడ్డల విషయంలో బహు జాగ్రత్త, కుటుంబ విషయంలో బహు జాగ్రత్త కలిగినప్పుడు మరి రాజకుమారిగా ఈమె జీవితం మారింది అంటే ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? కలహించే స్త్రీ నుండి రాజకుమారి అంతస్తులకైనా నడిపించడం చూస్తున్నాం. విశ్వాసి మనమందరం కూడా శారమ్మలే మరి కూడా దైవ కార్యాలు చూచి దైవ భక్తులు ఎదిగి ఆత్మ సౌందర్యంతో విధేయతో ఆతిథ్యం ఇస్తూ దైవసంలో గడిపే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమనందును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం. మహాపరిశుద్ధులకు దేవా వందనములు, స్తోత్రములు తండ్రి. ఎంతటి పర్యాంతం మీరు మాతో మాట్లాడిన ప్రియ రక్షక, మీకు వేవేల వందనాలు.
అయ్యా తల్లి చే ప్రార్థన బిడ్డకు అవసరమని మాట్లాడిన తండ్రి, ఈ దినము తల్లులుగా తండ్రులుగా ఇదిగో మాకు ఇచ్చిన బాధ్యత ప్రార్థిస్తూ మా కుటుంబాలు కట్టుకునే వారుగా అయ్యా మేము సిగ్గు అవమానము తెచ్చే భార్యలుగా ఉండకున్నట్లుగా మమ్మల్ని సరి చేయడానికి మా ముందుగా తన శారమును ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఆమె జీవితంలో లోటు ఉన్నా, ఆమె జీవితంలో ఎటు వెళ్తుందో తెలియకపోయినా భర్త అడుగు చాడల విశ్వాసం బట్టి ఆమె నడిచింది. దేవుడు కార్యం చేయగలడని ఆమె విశ్వసించింది. భర్త నుండి ఫరో ఇంటికి తోడుకు వెళ్ళిపోయినా ఆమె బ్రతుకులో దైవ కార్యం చేయ విషయములో దైవభక్తి విషయములు ఎడకాడని భక్తి చేసిన స్త్రీగా దేవా ఆమె ఎలాగైతే కొనియాడబడిందో, ఇదిగో ఆమె బట్టి దేవాన్ని ఎలాగైతే దిగివచ్చి మాట్లాడుతున్నామో అట్టి భాగ్యము దేవా ఇక్కడ కూడిన మా ಎಲ್ಲರಿಗೂ దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఏక బిడ్డ ఫలింపులోనికి లేక అయ్యా, ఏ కుటుంబం ఫలింపు లేక, ఏ ఇంటిలో స్థిరమైన బ్రతకక ఇంకా నివసిస్తున్నారో వారి జీవితాలు మీరు కట్టండి. అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి శారమ్మ ఎలాగైతే తన జీవితం ఉన్నతంగా కట్టుకుందో, మరింత దీవించబడిందో, గొడ్రాలు పరిస్థితి నుండి రాజకుమారిగా మార్చబడి ఆమె వేవేరుగు తల్లిగా ఆమె మార్చబడి ఆశ్రదించబడిందో, మా నా జీవితంలో మేము కూడా దేవా మీరిచ్చిన ఈ కుటుంబాలను నీ వైపు నడిపించే యోగ్యమైన స్త్రీలుగా, జ్ఞానగల స్త్రీలుగా, అయ్య భక్తిగల స్త్రీలుగా, నీ నామ ధ్యాన పరులుగా మమ్మల్ని మార్చి మహిమ పొందండి. అయ్యానికి స్తోత్రాలు. మారిన భర్తలుంటే మార్చండి. త్రాగుబోతులుగా ఉండి అయ్యానికి స్తోత్ర భక్తులు అతని భార్యల ప్రేమ లేకున్న వారితో కూడా మీరు మాట్లాడండి. అయ్యానికి స్తోత్రాలు. ఎడతెగిరే ప్రేమ అబ్రహాము శారమ్మ గారు ఎలాగైతే కలిగి ఉన్నారు అయ్యానికి స్తోత్రాలు. ప్రతి విధమైన ఆటంకాలను నైపరిచి కుటుంబంలో నెమ్మదిని దయచేసి ప్రార్థన ఇంటిని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యానికి స్తోత్రాలు. ఇదిగో నీతిమంతుల గుడాల రక్షణ సునాదము వినబడును వాగ్దానము చేత మేము ప్రార్థిస్తుండగా దేవా ఈ యొక్క స్థేన సభల ద్వారా ఇంకా ఏ కుటుంబం కట్టబడలేదు, జ్ఞానంతో నేను ఇల్లు కట్టబడిన వాగ్దానం చేస్తావు. యెహోవా ఇందులో భయం జ్ఞానములను సెలవిచ్చావు. ఏ ఇంటిలో భయం లేక ప్రవర్తిస్తున్నారో ఆ బిడ్డలు సరిచేయండి, ఆ కుటుంబాలు సరిచేయండి, ఆ యొక్క దాసులు సరిచేయండి. స్త్రీలు విచ్చలవిడితనము దేవా తీసివేయండి. నైనా ఆత్మ భక్తి అనుసరించే స్త్రీలుగా మీరు మార్చి మహిమను పొందమని ఈ యొక్క రాత్రి ప్రభ సభల ద్వారా ప్రతి స్త్రీ మరింత నడుము కట్టుకుని అయ్యా ఇదిగో విశ్వాసములు మరింత బలపడడానికి మీరే మహిమైనా మరింతగా దీవించి నడిపించమని యేసు వారి నామమున బట్టి వేడుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ మరణాత. మరి అవకాశం ఇచ్చిన విజయరత్నయ్య గారికి, అమ్మగారికి, అయ్యగారులకు, కూర్చుని అందరికీ మరి ప్రత్యేకంగా తల్లిగారు చిన్నప్పుడు మరి పాటలు పాడడానికి కూడా మాకు అవకాశం ఇచ్చేవారు. మరి నాకు ఇస్తుంటేనే నా మనస్సు అంతా ఏదైతే బాగా హర్షించేది. కనుక తల్లిగారు కూడా నా చిన్ననాటి నుండి తల్లిగారు ఎంతగానో మాట్లాడి సంతోషంగా మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా అదే ప్రేమ చూపిస్తున్నారు. అందరికీ మరణాత.